హాయ్ అండి, నమస్తే అండి. నేను శ్రవంతి. లంచ్ కోసం అండి వాక్కాయ పప్పుచారు, ఆకాకరకాయ పాలు పోసి, ఇంకా వంకాయ చిలకడదుంప పులుసు అండి. పప్పుచారు కోసం అయితే కుక్కర్లో పప్పు పెట్టేశాను. అందులో ఇలా వాక్కాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కట్ చేసుకున్నవి ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. వేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని వాటర్ కూడా వేసుకుని పొయ్యి మీద మరిగించుకోవాలండి. వాక్కాయ ముక్క, పచ్చిమిర్చి ఉడికేదాకా మరిగించుకోవాలి. మనకి చూసుకోవాలండి, మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా పోసుకోవాలి వాటరు. పులుపుకి తగినంతగా వేసుకోవాలండి వాక్కాయ ముక్కలు, కారం కూడా అంతే, పచ్చిమిర్చి కూడాను. ఇలా అన్నీ వేసుకొని మరిగించుకొని తాలింపు పెట్టుకోవడమేనండి. పక్కనైతే వంకాయ కూరకి వస్తామని గిన్నె పెట్టాను. అందులో ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి వేయించుకోవాలి. వంకాయ చిలకడదుంప పులుసు కోసం ఆయిల్ వేడెక్కిందండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసేసాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే పసుపు, ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయండి. అలా ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు చేదు రాకుండా, కండర రాకుండా ఉండాలంటే సాల్ట్ వేసిన వాటర్లోకి వేసుకోవాలండి కోసిన ముక్కలు. అప్పుడు మరీ ముందుగా తరుక్కోకూడదు వంకాయ ముక్కలు. కొంచెం కూర వండేసేటప్పుడే కోసుకుంటే బెటరు, చేదు రాకుండా ఉంటాయి. ఇలా చిలకడదుంప ముక్కలు కూడా వాటర్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయండి. ఇలా వంకాయ, చిలకడదుంప రెండు కూడా వేసాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత. అవి ఉప్పు, పసుపు ముందే వేసాను కదా ఉల్లిపాయల్లోనూ. పులుపు కోసం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి, కూరకి తగినంతగాను. ఇది వంకాయ చిలకడదుంప పులుసు కదండి. ఆ చింతపండు కూడా నానబెట్టుకుని దాని పిప్పి కూడా తీసేసుకోవాలి. చింతపండు బదులు మామిడికాయ వేసుకోవచ్చండి. వాక్కాయలు వేసుకుంటారో లేదో తెలియదు, కానీ మామిడికాయ వేస్తే కూడా బాగుంటుంది. ఇలా కూరలో ఉప్పు, పసుపు వేస్తాను కదా, ఇంకా కారం కూడా వేసుకుని అలా ఫ్రై చేసుకోవాలి. పప్పుచారు అయితే మరుగుతుందండి. ఇలా కారం కూడా వేసుకున్నాక మనం చింతపండు రసం ఉంది కదా, ఇలా తగినంత వాటర్ పోసుకుని చింతపండు రసం కూడా పోసుకోవాలండి. ఇలా పోసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకా పప్పుచారు కోసం అయితే తాలింపు అండి. ఇలా పప్పుచారుకి తాలింపు వేసేసాను. ఈ సీజన్లో వంకాయలు, మామిడికాయలు మనకి ఎప్పుడు ఏడు దొరుకుతూనే ఉంటున్నాయి కదా పులుపు కోసం. చింతపండు కన్నా ఈ వంకాయలు, మామిడికాయలు అలాంటివి వాడటం మంచిదండి. పులుసు ఉడుకుతుందండి, పప్పుచారు తాలింపు కూడా అయిపోయింది. ఇదైతే ఆకాకరకాయ పాలు పోసిన కూర కోసం. ఇది కూడా అంతేనండి. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గాలంటే ఉప్పు, పసుపు వేసుకోవాలి కదా, అలా ఉల్లిపాయలు బాగా మగ్గించుకోవాలి. చిలకడదుంప వంకాయ పులుసు ఉడుకుతుందండి. ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. ఇలా పులుసులో కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. ఆకాకరకాయ అయితే ఫ్రై అవుతుంది. ఇలా బాగా మగ్గించుకోవాలి ముక్కలు. ఇలా పులుసు దగ్గరగా ఉడికాక, ముక్కలు ఉడికాక కట్టేసుకోవడమేనండి. పులుసు అయితే అయిపోయింది. ఇంకా ఆకాకరకాయ ఇవి ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి. ఆకాకరకాయ అయితే ఇప్పుడు సీజన్ మొదలైందండి. ఇప్పుడు మార్కెట్లో కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఏ సీజన్లో వచ్చే వెజిటబుల్స్ అప్పుడు ఎక్కువగా వండుకుంటే మంచిది. ఇలా ముక్కలు ఫ్రై అయ్యాక తగినంత వాటర్ పోసుకోవాలండి. చిలకడదుంప వంకాయ కూర అయితే అయిపోయింది, ఇంకొంచెం ఉడికితే సరిపోద్ది. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాక పాలు పోసుకోవాలండి. ఇలా పాలు కూడా దగ్గరగా ఉడికిపోయాక కట్టేసుకోవడమే. ఇలా ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకుంటే, ఎర్లీగా అన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఇలా ఒకసారి అన్నీ రెడీ చేసేసుకోవచ్చండి. లంచ్ అయితే ఇదేనండి. బాయ్ అండి.